ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ లో లక్నో సూపర్ జైంట్స్ హ్యాట్రిక్ ఓటములను ఖాతాలో వేసుకుంది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 37 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 236 పరుగులు చేసింది. అనంతరం లక్నో సూపర్ జైంట్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకి 199 పరుగులే చేసింది. చివర్లో ఆయుష్ బదోని 74, అబ్దుల్ సమద్ 45 పరుగులతో అద్భుత పోరాటం చేశారు. టాప్ ఆర్డర్ ప్లేయర్లు రాణించి ఉంటే ఈ మ్యాచ్ మరింత టైట్ గా జరిగి ఉండేది. ముఖ్యంగా రిషబ్ పంత్ మళ్లీ ఫెయిల్ అయ్యాడు. 17 బంతుల్లో 18 పరుగులు చేసి చేరాడు. క్రీజ్ లో ఉన్నంత సేపు కింద మీద పడుతూ ఏవేవో షాట్స్ ట్రై చేశాడు, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఈ సీజన్ లో రిషబ్ పంత్ 11 మ్యాచ్ల్లో 128 పరుగులు మాత్రమే చేశాడు. 27 కోట్లు పెట్టి కొన్న ప్లేయర్ ఇలాంటి ప్రదర్శన చేయడం ఏ ఓనర్ కైనా రుచించదు. ఈ సీజన్ లో రిషబ్ పంత్ అటు బ్యాటర్ గా, కెప్టెన్ గా, ఇటు కీపర్ గా 3 విభాగాల్లోనూ విఫలమయ్యాడు. అతడిని కొన్నందుకు ఓనర్ సంజీవ్ గోయంకా నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. పంజాబ్ చేతిలో ఓడిన లక్నో సూపర్ జైంట్స్ 11 మ్యాచ్ల్లో 10 పాయింట్లతో పాయింట్ల టేబుల్లో 7వ స్థానానికి పడిపోయింది. ఈ దెబ్బతో ప్లే ఆఫ్ చేరకుండానే లక్నో జట్టు ఇంటికి ఖాయమైపోయింది. తర్వాత అన్ని మ్యాచ్లు గెలిచినా కూడా లక్నో సూపర్ జైంట్స్ ప్లే ఆఫ్ చేరడం అంత ఈజీ కాదు. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ ఆయా జట్లు ఒక్కొక్క విజయం సాధిస్తే ప్లే ఆఫ్ లోకి అడుగు పెడతాయి. ఇలాంటి సందర్భంలో లక్నో సూపర్ జైంట్స్ కు మిగిలిన 3 మ్యాచ్ల్లో కూడా గెలిచినా ఆ జట్టు ఖాతాలో 16 పాయింట్లు మాత్రమే ఉంటాయి. అందులోనూ తదుపరి మ్యాచ్లు ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆడవలసి ఉంది. ముఖ్యంగా ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ పై గెలవడం అంటే అంత ఆషామాషి కాదు. మొత్తానికి ప్లే ఆఫ్ చేరకుండానే ఈ సీజన్ నుంచి లక్నో జట్టు ఎలిమినేట్ ఖాయం. మరోవైపు ఈ మ్యాచ్ లో అద్భుత విజయానికి కారణమైన రబ్ సిమ్రాన్ సింగ్, అలాగే తమ టీం ని సీజన్ లో ప్లే ఆఫ్ కు చేర్చేందుకు తన వంతు పాత్ర పోషించిన కోచ్ రికీ పాంటింగ్ ను హత్తుకొని భావోద్వేగానికి గురయ్యాడు పంజాబ్ కింగ్స్ సహా ఓనర్ నెస్ వాడియా. ఇదే క్రమంలో హ్యాట్రిక్ ఓటములతో తమ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలను కోల్పోవడంతో లక్నో ఓనర్ సంజీవ్ గోయంకా బాధతో కనిపించాడు.